తెలంగాణలో రాజకీయ శక్తులు ఇంటెలిజెన్స్ విభాగాన్ని అడ్డుగా పెట్టుకుని సాగించిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ప్రణీత్ రావు అరెస్టు తర్వాత విచారణలో బయటకు వస్తున్న అంశాలు పాలనా వ్యవస్థను నివ్వెరపోయేలా చేస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కోసం కొన్ని జిల్లాల్లో స్పెషల్ సెటప్లు ఏర్పాటు చేశారంటే జరిగిన అక్రమం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ప్రత్యేకంగా అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన సమాచారం, ఆయన అనుచరులకు సంబంధించిన ఫోన్లపై ఎక్కువగా దృష్టి సారించారు. కాంగ్రెస్, బీజేపీ నేతల కదలికలను ఫోన్ ట్యాపింగ్ల ద్వారా సమాచారం తెలుసుకొని నీడలా వెంటాడారు. దీనిలో మీడియా రంగానికి సంబంధించిన వ్యక్తులు కూడా ఉన్నారు. దర్యాప్తులో రోజు రోజుకు కొత్త కోణాలు వెలుగులోకి వస్తుండడం విశేషం. ఇంకా ప్రణీత్ రావు అరెస్టు తర్వాత జరుగుతున్న పరిణామాలను మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి అందిస్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని గత కొద్ది రోజులుగా కుదిపేస్తున్నటువంటి అంశం ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా జరిగినటువంటి టెలిఫోన్ ట్యాపింగ్. దీనిపైన రకరకాల వ్యక్తులు, వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి నేతల మధ్య తీవ్రమైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇందుకు కీలక సూత్రధారిగా ఇందులో పాత్ర పోషించినటువంటి ప్రణీత్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విచారణ దశలో చాలా కీలకమైనటువంటి అంశాలు, రాష్ట్ర ప్రభుత్వం కూడా విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ప్రణీత్ రావును ఇందుకు ప్రోత్సహించినటువంటి వ్యక్తులు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు, అలాగే ఏసీపీ హోదాలో పనిచేసినటువంటి భుజంగరావు తదితరులు. ఇక దీనికి సంబంధించి మీడియాకు సంబంధించినటువంటి వ్యక్తుల పాత్ర చాలా కీలకంగా ఉందనేది ప్రస్తుతం దర్యాప్తులో బయటపడుతున్నటువంటి విషయం. ఒక పత్రికకు సంబంధించినటువంటి వ్యక్తులు, అలాగే ఒక మీడియా ఛానల్కు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఇందులో కీలక పాత్ర పోషించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి నియోజకవర్గాలు, అలాగే ప్రతిపక్ష నాయకులకు సంబంధించినటువంటి అంశాలను పూర్తిగా ట్యాపింగ్ ద్వారా నిరంతరం పర్యవేక్షించారనేది తెలుస్తోంది. ఇందులో ముఖ్యమైన విషయం, ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా చేస్తున్నటువంటి పోరాటానికి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా. ముఖ్యంగా రేవంత్ అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఫోన్లను ట్యాప్ చేసినట్లు, ఎవరెవరి ఫోన్ నెంబర్లు ట్యాప్ చేశారో ఆ నెంబర్లతో సహా ప్రస్తుతం పోలీసు అధికారులు విచారణలో బయటపడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మహబూబ్నగర్, వరంగల్, అలాగే సిద్దిపేట, నిర్మల్ తదితర ప్రాంతాల్లో ప్రత్యేక విభాగాలను కూడా దీనికోసం ఏర్పాటు చేశారు. ఇక వరంగల్లో అయితే మాజీ మంత్రికి సంబంధించినటువంటి బంధువుల ఇంట్లో ఒక వార్ రూమ్ను కూడా ఏర్పాటు చేసి అక్కడ నుంచి ఇతర నాయకుల కదలికలన్నింటినీ పర్యవేక్షించారని తెలుస్తోంది. అంటే మొత్తం మీద మనం చూసినట్లయితే రాష్ట్రంలో విపక్ష నేతల ప్రతి కదలికను 6 నెలల పాటు ఈ ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా పర్యవేక్షించారు. నిజానికి ఇంటెలిజెన్స్ బ్యూరో చేయాల్సినటువంటి పాత్ర రాష్ట్రంలో విచ్ఛిన్నకర శక్తులు, తీవ్రవాదులు లేదా ఉగ్రవాదుల ద్వారా ప్రజలకు ముప్పు ఏర్పడకుండా నిరంతరం నిఘా ఉంచి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉంది. కానీ గత ప్రభుత్వంలోని పెద్దల సూచనల మేరకు కేవలం స్వీయ ప్రయోజనాలకు దీనిని ఉపయోగించారనేది మనకి స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం. ఇందులో భాగంగానే నాయకుల సూచనల మేరకే ఈ వ్యవహారం మొత్తం కూడా నడిచిందని అర్థమవుతోంది. ప్రధానంగా ఒక మీడియాకి సంబంధించినటువంటి సాంబశివరావు అనే బ్రోకర్ ద్వారా భుజంగరావు కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరెవరు, వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారం ఏ విధంగా తీసుకోవచ్చు అనేది ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఆ విధంగానే పొలిటీషియన్స్కి సంబంధించినవి, ప్రభుత్వ పెద్దలకు కావాల్సినటువంటి సమాచారం మొత్తాన్ని కూడా సేకరించి వారికి ఇంటెలిజెన్స్ విభాగంలో ఉన్నటువంటి కీలక నేతలకు పంపించినటువంటి ప్రణీత్ రావు ఇతర సమాచారం అంతా కూడా భుజంగరావు ద్వారా, ఈ సాంబశివరావు అనేటువంటి వ్యక్తి ద్వారా, ఇక ఇతర మధ్యలో ఉన్నటువంటి బ్రోకర్ల ద్వారా బేరసారాలు కూడా ఉపయోగించుకోరని తెలుస్తుంది. ఆ విధంగానే కోట్ల రూపాయలు సంపాదించారు. చాలామంది పారిశ్రామికవేత్తలను అటు ప్రభుత్వం వైపు నుంచి ఇటు అధికారుల వైపు నుంచి కూడా బెదిరింపులకు గురిచేసి ప్రభుత్వానికి కావాల్సినవైతే అధికార పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలోనో, వీళ్ళకి కావాల్సినవైతే
బ్లాక్ మనీ రూపంలోనూ వసూలు చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేశారని ప్రస్తుతం విచారణలో తెలుస్తోంది. అయితే ప్రణీత్రావు పూర్తి స్థాయిలో అధికారులకు సహకరిస్తున్నటువంటి దాఖలాలు లేవని సమాచారం. ఏ ప్రశ్న అడిగినా ఆయన మౌనం వహిస్తున్నారనేది తెలుస్తోంది. ఇంత వ్యూహాత్మకంగా గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, ఆయన అనుచరులు, అలాగే బండి సంజయ్, ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు, వారితో పాటు చివరికి గవర్నర్గా ఉన్నటువంటి తమిళిసైకి సంబంధించినటువంటి ఫోన్లు కూడా ట్యాప్ చేశారనేటువంటి ఆరోపణలు వచ్చాయి. ఇందులో ఎంతమంది ఫోన్లు ట్యాప్ చేశారనేది ఇతమిద్దంగా తెలియకుండా ముందస్తు జాగ్రత్త తీసుకున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ప్రభుత్వం మారుతోందని అర్థం అవ్వగానే వీటికి సంబంధించినటువంటి సమాచారం మొత్తం బయటపడుతుందని ఎస్వాటి లాగర్ రూమ్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డేటా మొత్తాన్ని కూడా ధ్వంసం చేశాడు ప్రణీత్రావు. వాస్తవంగా తెర మీద కనిపిస్తున్నటువంటి పాత్ర ప్రణీత్రావు అయినప్పటికీ దీని వెనక చాలామంది పెద్దలు ఉన్నారనేది వాస్తవం. ఎవరి సూచన లేకుండా ఎస్వాటి లాగర్ రూమ్కి వెళ్ళడం అంత సాధారణ విషయం కాదు. ఎస్వాటి లాగర్ రూమ్ ఆపరేషన్స్ హెడ్గా ఉన్నందువలన ఏ విభాగంలో ఏవేవి ఉన్నాయనేది ప్రణీత్రావుకి తెలుసు కాబట్టి అతన్నే ఈ ఆపరేషన్కి ఉపయోగించారు. అడిషనల్ ఎస్పీగా ఉన్న రమేష్ ఇచ్చినటువంటి ఫిర్యాదుతోటే ఈ డొంక మొత్తం కదిలింది. లాగర్ రూమ్లో ఉన్నటువంటి హార్డ్ డిస్కుల మొత్తాన్ని ధ్వంసం చేశారు. అక్కడ ఉన్నటువంటి రికార్డుల మొత్తాన్ని నాశనం చేశారు. ఇప్పుడు విచారణ కోసం అవన్నింటినీ మళ్ళీ రిట్రీవ్ చేసేటువంటి బాధ్యత పోలీస్ శాఖ మీద పడింది. ఆ ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అది ఎంతవరకు డేటాని సమీకరిస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది. సహజంగా ట్యాప్ చేయడంతో వీళ్ళంతా ఆగిపోయారని కూడా లేదు. ఎందుకంటే చాలా కంప్యూటర్లను హ్యాక్ చేశారనేటువంటి సమాచారం కూడా తెలుస్తుంది. ఈ హ్యాకింగ్ ద్వారా వాళ్ళకి సంబంధించినటువంటి చాలా డేటాను తస్కరించారు. న్యాయబద్ధంగా హ్యాకింగ్ అనేది, ఎథికల్ హ్యాకింగ్ అనేది ఎక్కడైనా సరే న్యాయం కోసం చేయాల్సినటువంటి సందర్భాల్లో జరిగేటువంటిది. అంతే తప్పితే ఈ హ్యాకింగ్ అనేది చట్టవిరుద్ధమైనటువంటిది. అయినా కూడా అందుకు వెనుతీయలేదనేది కనిపిస్తున్నటువంటి వాస్తవం. అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, అధికార యంత్రాంగం, మీడియాకు సంబంధించినటువంటి బ్రోకర్లు ఇంతమంది కలిసి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫోర్త్ ఎస్టేట్గా పిలిచేటువంటి వీటిల్లో ఒక న్యాయ వ్యవస్థ మినహా మిగిలిన 3 వ్యవస్థలు కలిసి ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజల భద్రతకు, వారి గోప్యతకు, వారి వ్యక్తిగత సమాచార తస్కరణకు ఏమాత్రం వెనుతీయలేదనేది ఈ సంఘటన ద్వారా మనకి తెలుస్తోంది. సహజంగా ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు దాని యొక్క ప్రభావం కొద్దిమంది మీద ఉంటే దానినే చట్టబద్ధంగా కానీ న్యాయబద్ధంగా కానీ క్షమించరు. వివిధ స్థాయిల్లో ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్నటువంటి సెక్షన్లన్నీ ఉపయోగించి వారిని రకరకాల శిక్షలకు గురి చేస్తూ ఉంటారు. వాళ్ళ జీవితం అంతా జైల్లో గడుస్తూ ఉంటుంది. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇన్ని కోట్ల మంది ప్రజల యొక్క భద్రతకు సంబంధించిన అంశాన్ని వీధిలో పెట్టినటువంటి ఈ వ్యవస్థాగత చీడ పురుగుల్ని, ఈ భ్రష్టుల్ని ఏం చేయాలనేది ప్రభుత్వం నిర్ణయించాల్సినటువంటి అంశం. విపక్ష నేతగా ఈ విషయం మీద అప్పట్లోనే రేవంత్ రెడ్డి చాలా ఆరోపణలు చేశారు. తన ఫోన్లన్నీ కూడా ట్యాప్ అవుతున్నాయి అనేది. ఆయనతో పాటు అప్పట్లో బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ కూడా దీని మీద ఆరోపణలు చేశారు. ఇక తమిళిసై కూడా గవర్నర్గా కొన్ని అనుమానాలను వ్యక్తం చేశారు. అయితే ఏ దశలోనూ దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్ నుంచి ఎలాంటి క్లారిఫికేషన్ రాలేదు. ప్రభుత్వం కూడా ఎక్కడా స్పందించినటువంటిది లేదు. కేటీఆర్, హరీష్ రావు ఇలాంటి వ్యక్తులందరూ కూడా ప్రోత్సహించారనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే దీని వెనక పనిచేసినటువంటి మీడియా వ్యక్తులంతా ఈ సమాచారం వారికే చేరింది, వారికి చేరడం కోసమే వారి వారి కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న విషయాలు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అంశాలను మానిటర్ చేయించడం కోసమే ఈ తప్పుడు విధానాన్ని ప్రోత్సహించారనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. మొత్తం మీద ప్రస్తుతం జరుగుతున్నటువంటి దర్యాప్తు పూర్తి స్థాయిలో బయటకు వస్తే తప్ప ఈ ప్రభాకర్ రావు పాత్ర ఏంటి, భుజంగరావు పాత్ర ఏంటి, బ్రోకర్లుగా వ్యవహరించినటువంటి సాంబశివరావు వంటి వ్యక్తుల పాత్ర ఏంటి, ఇతర మీడియాకు సంబంధించినటువంటి ప్రతినిధుల పాత్ర ఏంటి, అలాగే కీలక స్థానాల్లో ఉండి
ప్రభుత్వంలో భాగస్వాములై మంత్రి పదవులు అనుభవిస్తున్నటువంటి కొందరు వ్యక్తుల యొక్క పాత్ర ఏంటి అనేది బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. అప్పటి వరకు రకరకాల ఊహాగానాలు తప్పితే ఈ క్లారిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మాత్రం అటు ప్రభుత్వం మీదే ఉంటుంది. ఇంకొక కీలక అంశం ఏంటంటే ప్రస్తుతం రాష్ట్రంలో హోంశాఖను కూడా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. సో ఆయన ఆధీనంలో ఉన్నటువంటి దీనికి సంబంధించినటువంటి విచారణ పూర్తి స్థాయిలో ప్రజలకు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. జరుగుతున్నటువంటి దర్యాప్తు పూర్తి అవ్వగానే ఏమేం జరిగింది, ఎంతమంది ఫోన్లు ట్యాప్ అయ్యాయనేటువంటిది ప్రజలకు తెలియచెప్పాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ అక్రమాలన్నింటినీ వెలుగులోకి తీసుకొచ్చి ప్రజల భద్రతకు, వారి గోప్యతకు రక్షణ కల్పిస్తామనేటువంటి భరోసాను ఇవ్వకపోతే ప్రజల్లో నిరంతరం అభద్రతా భావం పెరిగిపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది సాంఘికంగా, సామాజికంగా కూడా ఒక విపత్తుకు లేదా ఒక అభద్రతా భావానికి పెంపొందించిగా తయారై సొసైటీలో రకరకాల ఉద్రిక్తతలకు దారితీసేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలనేది ప్రజలు కోరుతున్నటువంటి మాట.